హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది ఫార్మర్ ట్రేడర్. ఇది ఫ్రైడే మార్కెట్ మనకు వచ్చేసి ఒకసారి మండే మార్కెట్ ఏ విధంగా వెళ్తుందో అనలైజ్ చేసుకున్నట్లయితే చార్ట్ ఒకసారి 1 అవర్లో చూసుకుందాం. అడ్జస్ట్ చేసుకో మనకి విధంగా కావాలంటేనా ఇది చూసుకున్నట్టు చూడండి. మార్కెట్ ఒక ట్రెండ్లో రన్ అవుతుంది. ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నట్లయితే 30 మీటర్ డ్రా చేసి చూపిస్తుంది. సేమ్ దీన్ని ఇదిగోండి, ఇక్కడ 3 డాట్ని క్లిక్ చేస్తే క్లోజ్ ఆప్షన్ వస్తుంది. మనకి ఆటోమేటికల్లీ ఇంకో ట్రెండ్ లైన్ డ్రా అయిపోతుంది. అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మార్కెట్ చూసుకున్నట్లయితే చాలా రన్ అవుతుంది. మనకి 50 మినిట్స్ చార్ట్ చూసుకున్నట్లయితే సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ డ్రా అవుతుంది దీన్ని బట్టి చూసుకోవచ్చు. మనం ఫిబొనాచి డ్రా చేసుకుందాం. ఇక్కడ ఫిబొనాచి డ్రా చేసుకున్నట్లయితే 0.5, 0.6 మనకి ఇంపార్టెంట్ లెవెల్స్. ఇది 0.5. మార్కెట్ చూసుకున్నట్లయితే ఇక్కడెక్కడో బాటమ్ ఉంది, ఇక్కడ 0.5 ఉంది. ఫిబొనాచిలో లూజ్ ఏంటి అనుకోవచ్చు. మీరు ముందు చూపిస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. చార్ట్ని 5 మినిట్స్ చూసుకున్నట్లయితే ఇదే 5 మినిట్స్ చార్ట్. మనకి మార్కెట్ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు ఎలా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు ఎలా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఎలా ట్రేడ్ చేసుకుందాం. మార్కెట్ మనకి విధంగా ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు వచ్చేసి మనం సి సైడ్ వెళ్తున్నట్లయితే ఈ క్యాండిల్ యొక్క టాప్ని బ్రేక్ చేసినట్లయితే మనం సి సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. పి సైడ్ ఎంట్రీ తీసుకోవాలనుకున్నట్లయితే ప్రీవియస్ డే మార్కెట్ బాటమ్ ఉంది కదా, ఈ బాటమ్ని బ్రేక్ చేస్తున్నట్లయితే మనం పి సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. పి సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. ఆ టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలని తెలుసుకోవాలంటే సరే మనం 3 అవర్స్ చార్ట్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే మంచి సపోర్ట్ యాక్ట్ చేస్తుంది. చూడండి, ఈ ప్లేస్లో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 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 చూసుకున్నట్లయితే మార్కెట్ మంచిగా హెవీగా సస్టైన్ అయింది. ఆ ప్లేసెస్లో మనకు అది మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. చార్ట్ వస్తే మరి 5 మినిట్స్లో పెడుతుంది. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 34,500 అనే సైకిల్ రెసిస్టెన్స్ కూడా యాక్ట్ చేస్తుంది. మనకి మార్కెట్ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు ఎప్పుడైతే 34,500ని బ్రేక్ చేస్తుందో ఇక్కడ ఎంట్రీ పొజిషన్ తీసుకున్నట్లయితే 34,665 దాకా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. లేదు మంచి కన్ఫర్మేషన్ వెయిట్ చేస్తానుకున్నట్లయితే ఈ 34,500ని బ్రేక్ చేసిన తర్వాత 34,665 కాడ ఇక్కడ ఎంట్రీ పొజిషన్ తీసుకున్నట్లయితే మనం 0.5 హెవీ రెసిస్టెన్స్ దాకా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. అలానే మనం పీసీ వెళ్తున్నాం అనుకోండి, ఎప్పుడైతే మనకి ఇక్కడ ఫామ్ అయ్యే క్యాండిల్ ఈ విధంగా ఫామ్ అయ్యే 2 or 3 క్యాండిల్స్ లేదా 1 క్యాండిల్ ఇలా సైడ్కి వచ్చి ఎప్పుడైతే మనకి 34,000 బ్రేక్ చేస్తుందో, ఈ ప్రీవియస్ డే బాటమ్ని బ్రేక్ చేస్తుందో ఆ ఎంట్రీ పొజిషన్ తీసుకున్నట్లయితే 33,959 దాకా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇది మనకి మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు. అలా కాకుండా గ్యాప్ అప్ను ఓపెన్ అయింది, ఈ ప్లేస్లో గ్యాప్ అప్ను ఓపెన్ అయింది అనుకోండి, మనకు సేమ్ ఎప్పుడైతే 34,665 బ్రేక్ చేస్తుందో ఈ ఎంట్రీ పొజిషన్ తీసుకుంటాం. మన టార్గెట్ వచ్చేసి ఈ 0.5 రెసిస్టెన్స్ దాకా మనం పెట్టుకుంటాం. పీ సైడ్ అనుకోండి, ఇక్కడ ఓపెన్ క్యాండిల్ ప్రీవియస్ డే మార్కెట్ లోన్ ఉంది కదా, ఈ లోన్ని బ్రేక్ చేసినట్లయితే ఇక్కడ లోన్ని బ్రేక్ చేసిన ఎంట్రీ పొజిషన్ తీసుకుంటాం. టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే బాటమ్ దాకా మనం ఇక్కడ టార్గెట్ పెట్టుకుంటాం. ఇది పీ సైడ్. బట్ మనకి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకోండి, ఈ ప్లేస్లో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకోండి, ఎప్పుడైతే మనకి ప్రీవియస్ డే లోనే బ్రేక్ చేస్తుంది ఇక్కడ ఎంట్రీ పొజిషన్ తీసుకుంటాం. సేమ్ ఇక 33,959 దాకా మనం టార్గెట్ పెట్టుకుంటాం. సి సైడ్ ఎంట్రీ పొజిషన్ తీసుకోవాలనుకోండి, డౌన్లో గ్యాప్ డౌన్లో అయినప్పుడు ప్రీవియస్ డే క్లోజింగ్ మార్కెట్ ఉంటుంది కదా, ఎప్పుడైతే దాన్ని బ్రేక్ చేస్తుందో ఈ ప్లేస్లో ఎంట్రీ పొజిషన్ ఇక్కడ తీసుకున్నట్లయితే
టార్గెట్ 34,500 దాకా పెట్టుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ ఓపెన్ అయ్యాక మనం సెల్ చేసుకుందాం.